జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఇద్దరికీ కూడా కీలక పదవులు దక్కాయి. కిషన్ రెడ్డికి దేశంలోనే అత్యంత కీలకమైన బొగ్గు గనుల శాఖను కేటాయించారు. ఇక సహాయ మంత్రిగా ఎన్నికైన బండి సంజయ్కి గతంలో కిషన్ రెడ్డి నిర్వర్తించిన హోంశాఖను కేటాయించారు. దీంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బండి సంజయ్ డిప్యూటీగా వ్యవహరించనున్నారు. అయితే సీనియర్ మంత్రి కిషన్ రెడ్డికి కేటాయించిన బొగ్గు గనుల శాఖ గురించి తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే దేశంలో అత్యంత కీలకమైన శాఖల్లో బొగ్గు గనుల శాఖ కూడా ఒకటి. ఈ శాఖ నిర్వహణ కత్తి మీద సాము లాంటిది. అత్యంత ఎక్కువ అవినీతి జరిగే అవకాశం ఉన్న శాఖల్లో ఇది కూడా ఒకటి. గతంలో ఇద్దరు మాజీ ప్రధానులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నిర్వహించిన శాఖ ఇది. ఈ శాఖలో కాంగ్రెస్ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగింది. అప్పట్లో కోల్గేట్ స్కామ్ దేశ రాజకీయాలను కుదిపేసింది. అందుకే ఈ శాఖ అత్యంత ముఖ్యమైనది. అంతేకాదు, ఈ శాఖలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఒత్తిడులు, అంతర్జాతీయంగానూ పర్యావరణంగానూ సవాళ్లు ఎదురవుతాయి. వీటన్నిటినీ తట్టుకొని మంత్రి నిలబడగలగాలి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ హయాంలో భారత్లోని బొగ్గు గనుల్లో భారీగా అవినీతి జరిగింది. దీన్ని కాగ్ రిపోర్టులు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం నిర్ధారించాయి. ముఖ్యంగా 2004 నుంచి 2009 మధ్యలో బొగ్గు గనుల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగాయి. సాధారణంగా బొగ్గు గనుల కేటాయింపు బిడ్డింగ్ విధానంలో ఉంటుంది. అంటే గనుల కేటాయింపు సమయంలో ప్రభుత్వం ఓపెన్ బిడ్డింగ్కు పిలుస్తుంది. దీన్ని ప్రైవేటు కంపెనీలు బహిరంగ వేలం ద్వారా దక్కించుకుంటాయి. కానీ నాటి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇందుకు మరో మార్గాన్ని ఎంచుకుంది. ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం ఓపెన్ బిడ్డింగ్ను నిషేధించింది. ఇందుకు మరో మార్గంగా ప్రభుత్వమే ఆయా కంపెనీలకు కేటాయిస్తూ వచ్చింది. అంటే ఎక్కువ కొటేషన్తో బిడ్డింగ్ వేసిన కంపెనీలను సెలెక్ట్ చేయకుండా తనకు ఇష్టం వచ్చిన కంపెనీలు తక్కువ కొటేషన్ ఇచ్చినా సరే ప్రభుత్వం దీన్ని సెలెక్ట్ చేస్తూ వచ్చింది. దీనివల్ల దేశం నష్టపోయింది ఎంతో తెలుసా? అక్షరాల 1,85,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపు 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నమాట. కేవలం ఒక్క శాఖలోనే ఇన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది. దీనిపై సిబిఐ ఎంతో కాలంగా విచారణ జరిపింది. నవీన్ జిందాల్, కుమారమంగళం బిర్లా వంటి పారిశ్రామికవేత్తల పేర్లు కూడా బొగ్గు కుంభకోణం ఎఫ్ఐఆర్లలో చేర్చబడ్డాయి. ఈ కుంభకోణం ద్వారా భారత్ ఎంతో కాలంగా నష్టపోయింది. లక్షల కోట్ల డబ్బు భారత్ కోల్పోవడమే కాకుండా ఈ కుంభకోణం బయటపడిన తర్వాత భారత్లోని బొగ్గు గనుల్ని నిర్వహించడానికి తరువాతి కాలంలో ప్రైవేటు కంపెనీలు ముందుకు రాలేదు. దీంతో కొన్ని సంవత్సరాల వరకు మన దేశం ఇతర దేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంది. బొగ్గు పరిశ్రమలకు అత్యంత కీలకంగా మారింది. పారిశ్రామిక ప్రపంచంలో విద్యుత్ అత్యంత ప్రధానమైన వనరు. భారత పరిస్థితులను బట్టి మన దేశంలో విద్యుత్తు ఉత్పత్తి ప్రధానంగా థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారానే జరుగుతోంది. దీని వాటా 70% వరకు ఉంది. మన దేశ విద్యుత్ ఉత్పత్తిలో అగ్రభాగం థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచే జరుగుతోంది. వీటికి నిరంతరం బొగ్గు సరఫరా చేయాల్సి ఉంటుంది. అందులో ఏమాత్రం తేడా వచ్చినా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్య భారత్లో 2021లో ఉత్పన్నమైంది. కోవిడ్ కారణంగా దేశంలో లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. దీంతో బొగ్గుపై డిమాండ్ చాలా వరకు తగ్గింది. సాధారణ అవసరాలకు తప్పితే పరిశ్రమలకు ఈ అవసరం చాలా మేరకు తగ్గిపోయింది. కానీ 2021 అక్టోబర్లో ఉన్నట్టుండి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా బొగ్గుకు డిమాండ్ పెరగడంతో పాటు దేశీయంగా వీటి కొరత ఏర్పడింది. సరిగ్గా అదే సమయంలో దేశంలో భారీగా వర్షాలు కురవడంతో బొగ్గు ఉత్పత్తిపై ఇది ప్రభావం చూపించింది. దీంతో దేశంలో 2 వారాల పాటు అన్ని పరిశ్రమలు బొగ్గు కొరతను ఎదుర్కొన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నా దానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. చైనాలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రం 27 గనుల నుంచి బొగ్గు ఉత్పత్తిని నిలిపివేయడంతో ఈ డిమాండ్ మరింత పెరిగింది. అయితే భారత్లో బొగ్గు కొరత ఏమీ లేదు. మన దేశ అవసరాలకు తగినట్టు పుష్కలంగా బొగ్గు లభిస్తోంది. కానీ డిమాండ్ను సరిగ్గా అంచనా వేయడంలో లోపం కారణంగా అప్పట్లో ఈ కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని మంత్రి సరైన విధంగా అంచనా వేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. దీనికి తోడు బొగ్గు కంపెనీలను మొండి బకాయిలు వేధిస్తూ ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు పథకం అమల్లో ఉంది. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాల్లో ఇది మరింత ఎక్కువ. అయితే ఆయా రాష్ట్రాలు విద్యుత్తు సంస్థలకు బిల్లులను ప్రభుత్వాలే చెల్లించాల్సి ఉంటుంది. కానీ అవి సకాలంలో అందవు. ప్రభుత్వాల ఖజానా ఖాళీగా ఉండడం వల్ల ఈ నిధులను సక్రమంగా అందజేయవు. దీనివల్ల థర్మల్ పవర్ ప్లాంట్లు నష్టాల్లో జారుకుంటాయి. ఫలితంగా బొగ్గు సరఫరా చేసినందుకు పవర్ ప్లాంట్ల నుంచి రావాల్సిన నిధులు
ఆగిపోతాయి. కొన్నేళ్లకు పవర్ ప్లాంట్లు పూర్తిగా మూసేయడంతో ఈ నష్టం బొగ్గు శాఖపై కూడా పడుతోంది. వీటిని నివారించాలంటే ఆయా రాష్ట్రాలను బిల్లులు సకాలంలో చెల్లించేలా ఒప్పించగలగాలి. దీనికి కిషన్ రెడ్డి అయితేనే సరైన వ్యక్తి అని కేంద్రం భావించినట్లుంది. బొగ్గు గనుల శాఖ నిర్వహణలో చాలా సవాళ్లు ఎదురవుతాయి. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా అవినీతి జరిగే ఆస్కారం ఉంటుంది. సకాలంలో స్పందించకపోతే అది దేశ ఆర్థిక రంగంపైనే ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ శాఖ నిర్వహణ అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దీనివల్లే ఈ శాఖ నిర్వహణకు కిషన్ రెడ్డిని బీజేపీ అధిష్టానం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. 240 సీట్లకే పరిమితమైంది. దీంతో మిత్రపక్షాల బలం అవసరమైంది. ఈ సమయంలో మోదీ మరింత సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడిపిన సమయంలో బీజేపీపై ఒక్క అవినీతి మరక కూడా లేదు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో కుంభకోణం జరిగిందని విపక్షాలు ఆరోపణలు చేసినా సుప్రీంకోర్టు విచారణలో కుంభకోణం జరగలేదని తేలిపోయింది. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం కావడంతో ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే ప్రధాని మోదీ కీలక శాఖలన్నింటినీ తనకు చాలా నమ్మకస్తులుగా ఉన్నవారికి కేటాయించారు. రక్షణ శాఖ, వాణిజ్య శాఖ, రోడ్లు, భవనాల శాఖలను తనకు నమ్మకమైన వారికి కేటాయించారు. కిషన్ రెడ్డి మొదటి నుంచి బీజేపీలో కొనసాగిన వ్యక్తి. పార్టీ గెలుపులోనే కాదు, ఓటమి పాలైన సమయంలో కూడా ఇతర పార్టీల వైపు చూడలేదు. పార్టీలో పదవి వచ్చినా రాకపోయినా పార్టీతోనే ఉన్నారు. బండి సంజయ్కు రాష్ట్రంలో అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా అధిష్టానం నిర్ణయం ప్రకారం ఆయన హయాంలో పనిచేసిన వ్యక్తి. అందులోనూ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగారు. దీంతో పాటు మోదీకి, కిషన్ రెడ్డికి గతంలోనే చాలా సాన్నిహిత్యం ఉంది. అద్వానీ చెప్పిన పనిని ఇద్దరూ కలిసి చక్కబెట్టిన అనుభవం ఉంది. అమెరికా పర్యటనకు సైతం వీరిద్దరూ కలిసి వెళ్లారు. అందుకే అతడిపై మోదీ చాలా నమ్మకం పెట్టుకున్నారు. బొగ్గు గనుల శాఖను కిషన్ రెడ్డికి కేటాయిస్తే ఎటువంటి ఢోకా ఉండదని నమ్మడంతోనే కిషన్ రెడ్డికి కీలకమైన మంత్రి పదవి దక్కింది. దీనికి తోడు కిషన్ రెడ్డికి గత 5 సంవత్సరాలుగా మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం ఉండడంతో పాటు ఆయన నిబద్ధత కలిగిన వ్యక్తి కాబట్టి అవినీతి జరిగే ఆస్కారమే ఉండకపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.